90స్లో భారీ బడ్జెట్తో పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా సౌత్ ఇండియా మొత్తాన్ని ఊపేసిన మూవీ ఏమైనా ఉందా సార్? ప్రేమదేశం 1996లో వచ్చింది. 90స్లో అంతా తమిళ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద బడ్జెట్ తోటి సినిమాలు రావడం మొదలెట్టాయి. శంకర్ మెయిన్గా, దాని తర్వాత మణిరత్నం. కుంజుమోన్ అనే ప్రొడ్యూసర్ చాలా భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. అంతకుముందే జెంటిల్మెన్, ప్రేమికుడు, దెన్ వచ్చిన సినిమా ఇది ప్రేమదేశం. కానీ ఇందులో పెద్ద సాహసం, ఆర్డినరీ స్టార్ కాస్ట్ కానీ ఎక్స్ట్రాడినరీ బడ్జెట్, ఎక్స్ట్రాడినరీ సెట్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ సీన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాబు ఎంట్రీ సీన్ ఉంటుంది, అసలు యూత్ అంతా కూడా మెస్మరైజ్ చేస్తుంది. దెన్ కేవి ఆనంద్ సినిమాటోగ్రఫీ, అమేజింగ్ సినిమాటోగ్రాఫర్. ఆయన శంకర్కి చాలా సినిమాలకు పనిచేశారు. ఆయన డైరెక్టర్ కూడా అయ్యారు. రంగం సినిమా ఆయన తీసింది అనమాట. దెన్ కతిర్ ద డైరెక్టర్. ఈ యూత్ఫుల్ లవ్ స్టోరీస్ అంటే హార్ట్కి సంబంధించిన సినిమాలు చాలా బాగా తీస్తారు ఆయన. హృదయం, అట్లాగే ప్రేమికుల రోజు కూడా ఈయనే తీసిందనమాట. దెన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్ ద మెయిన్ స్టే. అది ఇట్స్ అ కనెక్టింగ్ ఆర్క్. సో ఈ మూవీ స్టోరీ ఏంటి సార్? ఇది ఒక లవ్ ట్రయాంగిల్. వినీత్ అబ్బాస్ ఒకరికి తొలగకుండా ఒకరు టాబుతోటి లవ్లో పడతారు. ఇందులో క్లాస్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. ఒకతను ఒక పూర్ కాలేజ్ నుంచి ఉంటాడు, ఇంకొతను లయలో కాలేజ్ నుంచి ఉంటాడు, అండ్ ఈమె స్టెల్లా కాలేజ్ నుంచి ఉంటుంది. సో ఇద్దరు పోటీ పడితే చివరికి టాబు ఎవరికి దక్కుతుంది అనేది పిక్చర్ అనమాట. అందులో యూత్, దెన్ వాళ్ళలో ఉండే కాన్ఫ్లిక్ట్స్, కాలేజ్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట. సో ఈ మూవీ ఎస్పెషల్లీ తెలుగులో ఎందుకు ఇంత సక్సెస్ అయింది? తెలుగులో ఐ థింక్ తమిళ కంటే కూడా ఇంకా ఎక్కువగా ఆడింది. యూత్ పర్టికులర్గా వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళ కథ ఏమో అనుకున్నారనమాట. ఇలాంటి కాలేజ్ బేస్డ్ లవ్ స్టోరీ, ఇలాంటి బడ్జెట్ తోటి ఇంత సాఫ్ట్గా, నాట్ ఓవర్ ద టాప్, ఐ థింక్ ఫస్ట్ టైం తీశారనుకుంటా. అండ్ ఇందులో ఎలా అయితే కొన్ని బంధాలు, ఫ్రెండ్షిప్, అన్స్పోకెన్ లవ్, సాక్రిఫైస్, లెటింగ్ గో, అంటే మనకి ఇష్టమైన దాన్ని వదిలేయగలగడం, దెన్ మేల్ బాండింగ్ వినీత్ అండ్ అబ్బాస్ మీద చాలా అంటే చాలా బాగా చూపించారు. దెన్ మ్యూజిక్ అయితే అందరినీ భాషాభేదం లేకుండా ఊపేసింది. ఈరోజు కూడా ప్రేమ ప్రేమ సాంగ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. తాబు ఇంట్రడక్టరీ సాంగ్ అది. ముస్తఫా ముస్తఫా, హలో డాక్టర్, వెన్నెల వెన్నెల, అసలు ఎవర్ గ్రీన్ ఆల్బమ్. అండ్ పిక్చర్ కూడా ఎవర్ గ్రీనే. ఇప్పటి కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. చూడకపోతే తప్పకుండా చూడాలి. షూర్.